ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ లైవ్ చేస్తున్న మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా ప్రభు చూపిన కృపను బట్టి మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ రీతిలో ప్రభును స్తుతిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో గమనించే మాట ఏంటంటే మహిమ నిరీక్షణ. మహిమ నిరీక్షణ. మహిమ నిరీక్షణ అంటే ఏమిటంటే, నా ప్రియమైనటువంటి దేవుని వార్లారా, ఈ లోకంలో న్యాయ అన్యాయం అనేది సర్వస్వము కోల్పోయి న్యాయం అన్యాయంగా మార్చబడిన, ధర్మము అధర్మంగా మార్చబడి భక్తిహీనులు విస్తరిస్తూ పరిశుద్ధులు పొంగిపోతూ నీతిమంతులు నలిగిపోతూ దుర్మార్గులు విస్మరిస్తున్నటువంటి ఈ దినాలలో లోక పరిస్థితులు చూచినప్పుడు నీ విశ్వాసం సన్నగిలవచ్చు. గమనించిన మాట ఏమిటంటే, నా ప్రియమైనటువంటి వారులారా, బిల్కిస్ బాను గూర్చి మీరు విని ఉండవచ్చు. సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. గుజరాత్లో జరిగినటువంటి ఆ యొక్క అల్లర్లలో బిల్కిస్ బాను అనే అమ్మాయిని బంధించి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చూస్తుండగానే కట్టేసి అమ్మాయిని చెరిసి ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చూస్తుండగానే బలాత్కారం చేసి కట్టేసి అమ్మాయిని చెరిసి అమ్మాయిని నాశనం చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి చేతి కట్టు కప్పేసి తన కళ్ళ ముందే తన అమ్మను, నాన్నను, తనకున్నటువంటి తమ్ముడిని, ఆ చెల్లెలను తన కళ్ళ ముందే గొడ్డలితో నరికి చంపారు. దీనికోసము దాదాపు 10-15 సంవత్సరములు న్యాయం కోసమై హైకోర్టు, సుప్రీంకోర్టులో వాళ్ళు పోరాడితే వాళ్ళు చేసినటువంటి అత్యాచారానికి, వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క చెరిసి చంపినటువంటి, చెరిసి చేసి అత్యాచారం చేసినటువంటి వారి గురించి కానీ, వారిని చంపిన దానికి కానీ ఏమాత్రం కూడా సాక్షులు లేరు. కాబట్టి మేము వారిని విడిచిపెట్టుతున్నామంటే ఇన్ని అత్యాచారాలకు, హత్యలకు పాల్పడినటువంటి వీళ్ళు బయటకు వస్తూ ఉంటే ఊరంతా, గ్రామమంతా కూడా వీళ్ళని డప్పులతో కొడుతూ బ్యాండ్ మేళాలతో దండలు వేసి మరీ ఊరేగించుకొని వెళ్తూ వచ్చారు. న్యాయం అన్యాయంగా మార్చబడి, గమనించిన మాట ఏంటంటే, ఈ లోకంలో న్యాయ అన్యాయం అనేది సర్వస్వము కోల్పోయినా న్యాయము అన్యాయంగా మార్చబడి, ధర్మము అధర్మంగా మార్చబడి భక్తిహీనులు విస్తరిస్తూ పరిశుద్ధులు కృంగిపోతూ నీతిమంతులు నలిగిపోతూ దుర్మార్గులు విస్తరిస్తున్నటువంటి ఈ దినాలలో లోక పరిస్థితులు చూసినప్పుడు నీ విశ్వాసము సన్నగిల్లవచ్చు. దేవా, నీతిమంతులకు ఎందుకు ఇన్ని శ్రమలు? నీతిమంతులకే ఎందుకు ఈ శ్రమలు? దేవా, నీతిమంతులకు ఎందుకు ఈ కష్టాలు?
నామమున తలపోయిన వారు ఉన్నారు, నీ నామాన్ని లెక్క చేయని వారంటూ ఉన్నారు, నీ వాక్యాన్ని విస్మరించేటువంటి వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, పేరు వింటేనే అసహించుకుని వారు ఉన్నారు, అసహ్యులు చిగురిస్తూ ఉన్నారు, నీతిమంతులు చూస్తే నలిగిపోతూ ఉన్నారు. దేవా, ఎందుకు ఇలా జరుగుతుంది? నీతిమంతులు నలిగిపోయేది ఎందుకు? దేవుడు చిట్ట చివరిగా యోబు కనబడిన ఆ దర్శనంలో యోబుతో దేవుడు మాట్లాడే ఆ యొక్క మాట ఏమిటంటే, దేవుడు పలికే మాట ఏమిటంటే, న్యాయము నాది. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయము నా చేతిలో ఉన్నది, నీతి న్యాయములు నా సింహాసనానికి ఆధారము. అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని, అక్రమం చేసేవాడిని అక్రమాలు చేయని, అపవిత్రుణ్ణి అపవిత్రంగా ఉండని, దుర్మార్గుల్ని దుర్మార్గులుగా ఉండని. నీ మట్టుకు నీవు జాగ్రత్త కలిగిన, నీ మట్టుకు నీవు జాగ్రత్త కలిగి ఉండవు. అన్యాయాలు అక్రమాలను విచ్చలవిడిగా చూసి ఎన్ని అక్రమాలు చేసుకుంటూ పైకి వెళ్తారో ఒక్క విషయం గ్రహించండి. అన్యాయం అక్రమాలతో కోట్లు సంపాదించుకుంటూ ఈ లోకంలో 100,000 ఎకరాలు వదలరేమో కానీ పరలోకంలో జానెల స్థలం కూడా కొనలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయ అక్రమాలతో ఈ భూమి మీద 1,000 కోట్లు సంపాదించవచ్చు దుర్మార్గులు. అయితే పరలోక పట్టణంలో నిలవడానికి జానెల స్థలం కూడా దొరకదు. ఎవరికి దొరుకుతుంది అంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దరిద్రుడైన లాజరు చనిపోయినప్పుడు అతనిని పరలోకానికి తీసుకెళ్ళడానికి పై నుండి దేవదూతలు వచ్చారు భూమిపైకి. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రుల కన్నీళ్లు తుడిసేవాడు నా దేవుడు, విధవరాండ్రులు సేవ చేసేవాడు నా దేవుడు, తండ్రులకు లేని వారిటువంటి వారిని, తల్లిదండ్రి లేనటువంటి అనాథలను ఆదరించేవాడు నా దేవుడు. అన్యాయస్తులకు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అన్యాయాలకు గురవుతున్న వారికి అండగా నిలబడేవాడు నా దేవుడు. దిక్కులేని వారి మొరక మొరలు విని వారి పక్షాన నిలబడి వారికి చెప్పిన మాటను నెరవేర్చగలిగే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గ్రహించే మాట ఏమిటంటే, యోబు ఎన్ని కోల్పోయాడో వాటన్నిటికంటే రెండింతలుగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అంటే యోబు ఎన్ని కోల్పోయాడో వాటన్నిటికంటే కూడా రెండింతలుగా ఆయన సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించిన పిల్లలారా, ఒక ఊరిలో ఒక తోటమాలి ఆ యొక్క కుటుంబము జీవిస్తూ ఉండేవారు. ఒక పెద్ద తోట ఉంది. ఆ తోటలో వీరు కూలివారిగా ఉన్నారు. కూలి పని చేస్తూ నమ్మకంగా అక్కడ తోటకు నీళ్లు పెట్టి సాగు చేస్తూ
సహజీవనం చేస్తూ ఉండేవారు ఎంతో నమ్మకంగా. అయితే గమనించిన మాట ఏంటంటే, ఒకరోజు పాస్టర్ గారు కనబడితే వందనాలు చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని, అయ్యా లేక లేక మా ఇంటికి వచ్చారు, మా కుటుంబంలో దర్శించారయ్యా, 10 నిమిషాలు కూర్చుంటే భోజనం వండి పెడతాను, మీరు భోజనం చేసి వెళ్ళవచ్చు అంటే ఆ పాస్టర్ గారు సరే, పాపం పెద్దది, పెద్ద ఆశ కలిగినటువంటి ఆ యొక్క ప్రేమ ఆశ కలిగింది అని అంటే సరే అని చెప్పినప్పుడు భోజనం రెడీ చేసింది. పాస్టర్ గారు అలా కూర్చోబెట్టి భోజనం చేస్తుంటే ఆ పాస్టర్ గారికి భోజనం వడ్డించింది. ఆ వడ్డించినటువంటి భోజనము ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసుకొని అలా నోటిలో ముద్ద పెట్టుకోవడానికి భోజనం చేస్తుంటే పిల్లోడు పరిగెత్తి వచ్చి కింద కాడ కూర్చున్నాడు. అమ్మా నాకు అన్నం పెట్టు అంటే, నాకు అన్నము అంటే వాళ్ళ అమ్మ వచ్చి వాడిని గుంజుకొని పోయిందన్న. వాడు ఏడుస్తూ 2 రోజులైంది అన్న అన్నం లేక, అడిగితే బియ్యం లేవన్నావుగా, పెట్టినదే నాకు పెట్టు అంటూ పిల్లవాడు ఏడుస్తుంటే పాస్టర్ గారికి ఆ మాటలు వినబడి మరి ఎలా తింటాడు చెప్పండి. వాడిని దగ్గర కూర్చోబెట్టుకుంటే ఆ తల్లి అంటుందట, అయ్యా వీడు తినకూడదయ్యా, మీరే తినాలి, దశమ భాగాలు తీసినటువంటి బియ్యం అయ్యా, ఇది దినదినము దశమ భాగంగా తీసినటువంటి బియ్యము, ఇది దేవుని సొమ్ము, మీరు మాత్రమే తినాలి, మేము వీళ్ళదయ్యా అంటే. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఇంట్లో తినడానికి బియ్యం లేకపోతే కానుకగా తీసిపెట్టినటువంటి కానుకగా తీసిపెట్టినటువంటి బియ్యం దైవ సేవకుని పెట్టడానికి ఇష్టపడింది. కానీ 2 రోజులుగా ఆ పసికందు ఏడుస్తూ ఉన్న తన కుమారుడికి ఆ వండి పెట్టడానికి ఆమె ఇష్టపడలేదు. గమనించిన మాట ఏంటంటే, ఏడుస్తూ కొన్ని రోజులకు పాస్టర్ గారి ఇంటికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. దేవా, నేను దర్శించినటువంటి ఈ కుటుంబము ఇంత పేదరికంలో ఉన్నా నీ సేవకుడైనటువంటి నన్ను వారు అంత ఘనపరిచారు దేవా, నేను అతన్ని ఘనపరుస్తున్నాను, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానని నీవు చెప్పావు కదా, లేవనెత్తు నాయన, లేవనెత్తుము, ఈ దీన కుటుంబమును లేవనెత్తుము అని మాస్టర్ గారు ప్రార్థన చేయగా 2-3 నెలలలో ఆ యజమాని మొత్తం ఆస్తినంతా అమ్మి తన పిల్లల దగ్గర కొనగా ఇతర దేశానికి, ఆ యొక్క అమెరికా దేశానికి వెళ్తూ ఈ తోటమాలిని పిలిచి అన్నాడట, ఈ 2-3 ఎకరాల ఈ తోట 10-15 సంవత్సరములుగా నమ్మకంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ 3 ఎకరాల తోట మీకు రాసి వెళ్తాను అని రాసి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, గ్రహించే మాట ఏమిటంటే, దేశంలో న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు. విధవరాండ్ర కన్నీరు
దరిద్రుల మొరలు వినే దేవుడు ఉన్నాడు. కన్నీరు కార్చేవారి కన్నీరు తుడిసే దేవుడు ఉన్నాడు. ఈ లోకానికి నీ కన్నీళ్ళు అర్థం కాకపోవచ్చు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ లోకానికి నీ శ్రమలు అర్థం కాకపోవచ్చు, నీ కన్నీళ్ళు అర్థం కాకపోవచ్చు. యోబుతో అన్నాడు, నీవు ఎన్ని పాపాలు చేశావో అందుకే నీకు నీ పశువులు చచ్చిపోయాయి. నీవు ఎన్ని పాపాలు చేశావో అందుకే నీ మంటలు పంటలు చేశావు, అందుకే ఆ జబ్బు నీకు పట్టింది. ఈ మాటలన్నీ విని బద్దలైపోయిందని యోబు తర్వాత పుట్టిన పిల్లలు ఆ దేశంలో అంత అందగత్తెలో దేశంలోని పుట్టలేదట. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేశంలో న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు. ఈరోజు అక్రమాలు అన్యాయాలు చూసి నీ విశ్వాసంలో సన్నగిల్లి పోవద్దు. దుర్మార్గులను చూసి నీవు వ్యసనపడవద్దు. వారి జీవితము వారి గడ్డి వలె చిగురిస్తాడేమో కానీ పోయబడితే సాయంకాలానికి వాడిపోతారు. నీతిమంతులు దేవుని మందిరములో నాటబడినటువంటి వారై పచ్చని ఒలీవల చెట్లలో ఉంటారు. హల్లెలూయా. ఇది మన నిరీక్షణ, ఇది మన మహిమ నిరీక్షణ. నా దేహం సీలిపోయిన సరే నా ప్రభువును ముఖాముఖిగా, నా దేహము సీలిపోయిన సరే నా ప్రభువును ముఖాముఖిగా నేను కనులారా చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు విన్న నీవే ఈ నిరీక్షణను సంపాదించుకోవాలి. సులువుగా సిగ్గున పెట్టే ప్రతి మోసాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించినప్పుడు కారకుడైనటువంటి మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు దగ్గరకు నీవు వచ్చినట్లయితే నీ పాపాలను బట్టి, నీ వ్యసనాలను బట్టి, నీ బలహీనతలను బట్టి నీవు కృంగిపోయిన అవసరము లేనే లేదు. వేడి దగ్గరకు వస్తే కట్టకాలం మొదలవుతుంది. మంటలో పెడితే అది మండలం అన్నది మొదలవుతుంది. కర్రలు బయట ఉన్నంత వరకు అవి ఒకటి కావు, కానీ కర్రను నిప్పుల్లో వేస్తే అది మండలం మొదలు పెడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, నీవు యేసు అనే అగ్ని బాప్తిస్మం దగ్గరకు వస్తే నిన్నే ఆయన దహించి పరిశుద్ధుడిగాను పరిపూర్ణుడిగాను ఆయన ఆయనను మారుస్తాడు. అదే మహిమ నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లైవ్ చేస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును.